నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్లుల్లి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీలో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా తెలుసు కదా. ఎందుకంటే మనం అనేక వ్యాధులను దూరంగా ఉంచటానికి వెల్లుల్లిని ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే వెల్లుల్లి అనేది మన శరీరాన్ని ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉంచటంలో సహాయపడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు కూడా వెల్లుల్లిని తింటూ ఉంటే ఇది మీ శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో చాలా సహాయం చేస్తుందని మీకు తెలుసా? అంతేకాదు, రక్తపోటు పెరిగిన వారికి నియంత్రణలో ఉంచటానికి కూడా సహాయం చేస్తుంది. ఇక ఎవరికైతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారో అటువంటి వారు కూడా వెల్లుల్లి తింటే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ మీకు తెలుసా? కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క విషయాన్ని మీరందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటి అంటే, మీరు కనుక ఇటువంటి ఆరోగ్యకరమైన వెల్లుల్లిని సరైన పద్ధతిలో తినటం తెలియకపోతే మీరు ప్రతిరోజు వెల్లుల్లిని తిన్నా కూడా దాని ద్వారా కలిగే అద్భుతమైన లాభాలను మాత్రం పొందలేరు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, వెల్లుల్లిని తినేసి కొద్దిగా నీళ్లు తాగేస్తే దాని ద్వారా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయని భావిస్తారు. మరికొంతమంది అయితే కేవలం ఆరోగ్యం కలుగుతుందేమోనని వెల్లుల్లిని వారికి నచ్చినప్పుడు తినేస్తూ ఉంటారు. అయితే వెల్లుల్లిని తింటే మీ శరీరానికి వచ్చే నష్టమైతే ఏమీ లేదు. కానీ మీరు కూడా వెల్లుల్లి ద్వారా అన్ని రకాల లాభాలను పొందాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా తింటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వెల్లుల్లి తినటం చాలా సులభమే, కానీ దానివల్ల కలిగే లాభాలను పొందాలి అంటే మాత్రం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. మరి ఆ నియమాలేమిటో, వెల్లుల్లిని తినే సరైన మార్గం ఏమిటో తెలుసుకోవటానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో సైంటిఫిక్ పద్ధతిలో వెల్లుల్లిని ఎలా తినాలో తెలుసుకోబోతున్నాం. తద్వారా వెల్లుల్లి ద్వారా మీరు కూడా అందులోని 100% లాభాలను పొందవచ్చు. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా వెల్లుల్లిని తినే సరైన మార్గం ఏమిటో తెలుసుకుందామా? అయితే ఫ్రెండ్స్, ముందుగా అసలు మీరు రోజుకి ఎంత వెల్లుల్లి తినవచ్చో తెలుసుకుందాం. ఎందుకంటే మీరు రోజుకి 1 లేదా 2 వెల్లుల్లి పాయలను మాత్రమే తినవచ్చు. అంటే ఒక వెల్లుల్లిని తీసుకుంటే అందులో మనం విడివిడిగా వెల్లుల్లి పాయలను విడదీస్తూ ఉంటాం కదా. అటువంటి 1 లేదా 2 పాయలు తింటే మన శరీరానికి వచ్చే హాని పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి ఈ విధంగా తిన్న వెల్లుల్లి ద్వారా మన శరీరానికి ఎక్కువ లాభాలు పొందే ఉపాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు కనుక ఉదయాన్నే పరగడుపున ఈ వెల్లుల్లిని కనుక ఇప్పుడు చెప్పబోయే విధంగా తింటే 100% లాభాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అందుకే చాలా మంది కూడా, ముఖ్యంగా డాక్టర్లు సైతం వెల్లుల్లిని ఉదయాన్నే పరగడుపున తినమని చెబుతారు. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే వెల్లుల్లిని తినటానికి సరైన మార్గం ఏమిటి అని కదా. ఈ వీడియోలో మనం వెల్లుల్లి ద్వారా అన్ని రకాల ప్రయోజనాలను పొందే 3 అద్భుతమైన మార్గాల గురించి తెలుసుకుందాం. మీకు నచ్చిన విధంగా ఈ 3 మార్గాలలో ఏదో ఒక దాన్ని ఉపయోగించి వెల్లుల్లిని తినవచ్చు. కాబట్టి వీడియో ఎండింగ్ లో ఈ 3 మార్గాలలో అత్యంత ప్రభావవంతమైన మరియు ఎక్కువ లాభాలను పొందటానికి ఏం చేయాలో కూడా మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం మొదటి పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో మీరు సులభంగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోండి. ఆ తరువాత దాన్ని బాగా శుభ్రంగా దాని పై పొట్టును తొలగించేసేయండి. ఈ విధంగా తొలగించిన తర్వాత మీరు దీన్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఇలా ఇది కచ్చాబచ్చాగా అయినప్పుడు దాని నుండి కొద్దిగా ద్రవం అనేది బయటకు వస్తుంది కదా. ఈ టైంలోనే మనకు వెల్లుల్లి ద్వారా ఘాటైన వాసన కూడా వస్తుంది. ఎందుకంటే ఇలా దంచిన వెల్లుల్లిలో అలిసిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఈ అలిసిన్ అనేది మన శరీరానికి అన్ని రకాల లాభాలను, ఆరోగ్య ప్రయోజనాలు అందించటానికి అత్యంత ప్రభావవంతమైన బాధ్యత వహిస్తుంది. కాబట్టి మీరు కనుక రక్తం మందంగా ఉన్న సమస్యతో బాధపడుతున్నా, లేదా అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరిగిపోయి బాధపడుతున్నా కూడా, లేదా మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా కూడా, దీని అంతటికీ కూడా ఈ కెమికల్ కాంపౌండ్ మూలంగానే జరుగుతుందని మీకు తెలుసా? కాబట్టి ఈ కాంపౌండ్ అనేది ఇటువంటి అన్ని రకాలను యాక్టివేట్ చేయటానికి చాలా ముఖ్యమైనది.
అయితే ఈ ఎలిసిన్ అనేది మనం ఇలా వెల్లుల్లిని దంచిన 10 నుండి 15 నిమిషాలు వదిలేస్తే ఇది మరింత యాక్టివ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వెల్లుల్లి ద్వారా ఈ ఎలిసిన్ పూర్తిగా మన శరీరానికి అందించాలి అంటే ఇలా దంచుకొని కొద్ది నిమిషాల పాటు వదిలేసేయాలి. కానీ చాలా మంది ఇక్కడ చేసే తప్పేమిటి అంటే వెల్లుల్లిని ఇలా దంచుకున్న వెంటనే తినేస్తారు, కొద్దిసేపు కూడా వదలరు. కానీ ఈ విధంగా కనుక మీరు వెల్లుల్లిని దంచుకొని ఒక 10 నిమిషాలు ఆగి తినండి, మీకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఈ ఎలిసిన్ పూర్తిగా యాక్టివేట్ అవ్వడానికి సుమారుగా 15 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఎలిసిన్ మీరు డైరెక్ట్ గా మీ నోట్లో పెట్టేసుకుని బాగా నమిలి మింగేసి ఒక గ్లాస్ నీటిని తాగేయండి. ఈ విధంగా తాగితే వెల్లుల్లి ద్వారా ఎలిసిన్ మన శరీరానికి పూర్తిగా అందించవచ్చు. ఇది నిజంగా చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ కదా. ఈ విధంగా మీరు ఫస్ట్ మెథడ్ ని ఫాలో అవ్వచ్చు. ఇక ఇప్పుడు రెండవ పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో కూడా మీరు ఎంతో ఆరోగ్యంగా వెల్లుల్లిని తినవచ్చు. ఇందుకోసం మీరు ఒక వెల్లుల్లి పాయను తీసుకొని దాన్ని బాగా దంచుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఆ నీటిలో ఈ దంచుకున్న వెల్లుల్లితో పాటు మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ తేనెను కూడా కలిపి తీసుకోండి. ఆ తర్వాత మనం ఈ వేడి నీళ్లను తాగేసేయాలి. ఈ పద్ధతిలో మీరు వెల్లుల్లిని ఆరోగ్యకరంగా తీసుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనెను స్కిప్ చేసేయండి. ఇది రెండవ పద్ధతి. ఈ విధంగా తీసుకున్న వెల్లుల్లి ద్వారా మనకు ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. అయితే ఇది కూడా ఎంతో సులభమైన ప్రాసెస్. ఇక అన్నిటికంటే ఇప్పుడు మూడో పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ విధంగా కూడా మీరు ఆరోగ్యంగా వెల్లుల్లిని తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీకు ఇంతకు ముందు చెప్పిన 2 మెథడ్స్ తో పోలిస్తే చాలా భిన్నంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ పద్ధతి గురించి పూర్తిగా అర్థం చేసుకోవటానికి స్కిప్ చేయకుండా వీడియోను జాగ్రత్తగా చూడండి. అయితే మనకు ఈ పద్ధతిలో మొదటిగా మనకు అవసరమైన కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మనకు 12 వెల్లుల్లిపాయలు అవసరం. ఇక రెండవది ఆ వెల్లుల్లిపాయలు సుమారుగా 335 గ్రాములు ఉండాలి. ఇక ఆ తర్వాత మనకు కావలసినది తేనె. అది కూడా 30 నుండి 35 గ్రాముల తేనె అవసరం. ఇక తరువాత మనకు కావలసిన మరొక ముఖ్యమైన వస్తువు ఒక గ్లాస్ జార్. అలాగే ఈ గ్లాస్ జార్ యొక్క మూత కూడా బాగా బిగుతుగా ఉండేలాంటి, అంటే ఎటువంటి గాలి చొరబడని ఒక గ్లాస్ జార్ ను తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ పద్ధతి ఫాలో అవ్వటానికి ఒక గ్లాస్ జార్ తప్పకుండా అవసరం, లేదా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ అయినా సరే తీసుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం 12 వెల్లుల్లిపాయలు ఉన్న ఈ వెల్లుల్లిని తీసుకొని బాగా దంచుకోవాలి. అంటే దాన్ని కచ్చాబచ్చాగా దంచుకొని ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ జార్లో ఇప్పుడు 30 నుండి 35 గ్రాముల తేనెను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దంచుకున్న ఈ వెల్లుల్లిని కూడా అందులో వేయాలి. ఆ తర్వాత 3 నుండి 4 నిమిషాల పాటు వీటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది. ఆ తర్వాత దానిని గాలి చొరవని విధంగా గట్టిగా మూత పెట్టేసుకొని కిచెన్ లో పెట్టేసేయండి. అయితే దాని మీద మీరు ఎటువంటి సూర్యకాంతి పడకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఈ గ్లాస్ కంటైనర్ ను సుమారుగా 7 రోజుల పాటు నిల్వ చేయాలి. ఇక 8వ రోజు వచ్చిన వెంటనే మీరు రోజు కూడా ఒక హ్యాబిట్ లాగా ఈ వెల్లుల్లిని తీసుకోవాలి. అంటే ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో ఈ వెల్లుల్లి దాచిన ఈ గ్లాస్ జార్ మూతను తీసి అందులో 1 స్పూన్ తీసుకోవాలి. ఆ స్పూన్ ని మీరు పరగడుపున తినేసేయాలి. ఈ 1 స్పూన్ అనేది మీ శరీరానికి రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఆ స్పూన్లో మీరు 1 వెల్లుల్లిపాయ కూడా తప్పకుండా ఉండేలాగా తినండి. ఇలా చేయటం వలన మీకు 100% లాభాలనేవి కలుగుతాయి. ఈ విధంగా కూడా మీరు ఎంతో ఎఫెక్టివ్ గా వెల్లుల్లిని మీ రోజువారీ డైట్ లో ఉంచుకోవచ్చు. అయితే ఈ పద్ధతుల గురించి విన్న తర్వాత మీకు చాలా ప్రశ్నలు కలిగి ఉండవచ్చు. అదేమిటి అంటే ఈ 3 పద్ధతులలో ఏది మనకు అత్యంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని. నేను మీకు ముందే చెప్పా కదా, ఆ విషయం కూడా నేను మీకు క్లియర్ గా చెబుతాను అని. ఏ పద్ధతి ద్వారా వెల్లుల్లిపాయల ద్వారా మంచి ఫలితాలు, రెట్టింపు ఫలితాలు కలుగుతాయో అయితే ఈ పద్ధతి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏ పద్ధతిలో అయితే మన సమయం మరింతగా సేవ్ అవుతుందో ఆ పద్ధతే. అంటే ఈ పద్ధతిలో మీరు కేవలం ఈ రెమెడీని 1 రోజు కష్టపడి తయారు చేసుకుంటే చాలు. ఆ తర్వాత 12 రోజుల పాటు సులభంగా వాడుకొని తినవచ్చు. ఎందుకంటే మరి ఆ పద్ధతి ఏమిటో అర్థమైంది కదా. అవును ఫ్రెండ్స్, 3వ మెథడ్. ఈ మెథడ్ లో కనుక తేనెతో పాటు వెల్లుల్లిని కలిపి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ విధంగా తేనెతో పాటు వెల్లుల్లిని కలిపి తింటే వెల్లుల్లి యొక్క ఎఫెక్ట్ అనేది, దాని యొక్క శక్తి అనేది ఎంతో రెట్టింపు అవుతుంది. దీంతో మన ఆరోగ్యానికి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీకు కనుక మరిన్ని ఎఫెక్టివ్ రిజల్ట్స్ కావాలి అంటే 3వ పద్ధతిని ఫాలో అవ్వండి. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనెను తీసుకోలేము అనుకున్నవారు మీరు వెల్లుల్లిని నీటితో పాటు తీసుకోండి. ఎందుకంటే ఈ విధంగా నీటిలో కలిపి తీసుకున్నా కూడా మీకు ఆరోగ్య ప్రయోజనాలు బాగా కలుగుతాయి. మీరు అదే విధమైన మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఇదే విధంగా కాకుండా చాలా మంది వెల్లుల్లిని కొద్దిగా కాల్చుకొని తింటూ ఉంటారు. ఈ విధంగా ముందుగా వెల్లుల్లిని కాల్చుకొని ఆ తర్వాత తినేస్తూ ఉంటారు. ఈ పద్ధతి కూడా మంచిదే, కానీ ఈ విధంగా తీసుకోవటం మూలంగా వెల్లుల్లి ద్వారా కలిగే సరైన ప్రయోజనాలను మాత్రం మనం పొందలేం. ఎందుకంటే మీరు ముందుగానే వెల్లుల్లిని వేడి చేస్తే దానివల్ల ఏం జరుగుతుంది, అందులో ఉన్న ఎలిసిన్ దాని యొక్క యాక్టివ్నెస్ అనేది ముందుగానే కిల్ అనేది అయిపోతుంది. అంటే ఈ కాంపౌండ్ అనేది యాక్టివేట్ అవ్వక ముందే అది కాలిపోతుంది. అందువల్ల మీరు వెల్లుల్లి తిన్నా ఎటువంటి ప్రయోజనాలనేవి పొందలేరు. కాబట్టి మీరు కూడా వెల్లుల్లి ద్వారా కలిగే మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే, అది కూడా 100% ఫలితాలు కావాలి అనుకుంటే ఇప్పుడు చెప్పిన 3 పద్ధతిలో మీకు నచ్చిన విధంగా, మీకు సౌకర్యవంతమైన విధంగా ఉపయోగించుకోండి. లేదా మీరు కేవలం పచ్చి వెల్లుల్లిని మాత్రమే తినాలి అనుకుంటే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకోవాలి. అదేమిటి అంటే, ఈ విధంగా తీసుకుంటే మీ శరీరంలో ఇప్పటికే ఏదైనా సమస్య ఉంటే, అంటే మీరు చాలా కాలంగా ఏవైనా మందులు లాంటివి వాడుతూ ఉంటే, అలాంటి వారు రోజువారీగా వెల్లుల్లి వినియోగించడానికి ముందు మీరు మీ డాక్టర్ను తప్పకుండా ఒక్కసారి అడిగి చూడండి. అంటే ఈ విధంగా పచ్చి వెల్లుల్లిని ప్రతిరోజు పరగడుపున తింటే మా శరీరానికి ఎటువంటి హాని చేయదు కదా అని. ఎందుకంటే మీ శరీరంలో ఇప్పటికే ఏదైనా సమస్య ఉంటే మీ డాక్టర్ మీకు ఖచ్చితంగా మంచి సమాచారం అనేది ఇవ్వగలరు. మరి మీకు కూడా వెల్లుల్లి ద్వారా మన ఆరోగ్యానికి అత్యంత బెనిఫిట్ను ఇచ్చే ఈ రెమెడీస్ అనేవి నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.